అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ చూసే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ వస్తే తప్పకుండా హైప్ ఇవ్వండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం కావాల్సింది ఒక గుప్పెడి కంటే ఎక్కువగా మరమరాలు, ఒక గుప్పెడి వరకు అటుకులు. ఒక గిన్నెలో నిండుగా నీళ్లు తీసుకొని మరమరాలను జాలిగరిటెలో వేసేసుకొని ఈ వాటర్లో డిప్ చేస్తూ మరమరాలు మెత్తబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. లేదా జాలిగరిటెలో వేసుకొని ట్యాప్ కింద పెట్టుకొని మెత్తబడే వరకు వాటర్ ఫ్లో చేస్తూ ఉండాలి. లేదా ఇవన్నీ కూడా గిన్నెలోకి వేసుకొని ఒక 2 నిమిషాలు నానబెట్టి జాలిగరిటెలోనైనా వేసుకోవచ్చు. మీకు ఏది సులభంగా అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. తర్వాత దీంట్లోకి అటుకుల్ని కూడా వేసేసుకోవాలి. అటుకులు లావు అటుకులైనా పలచటి అటుకులైనా ఏవైనా తీసుకోవచ్చు. ఒకటే తేడా, లావు అటుకులు అయితే కొంచెం మెత్తబెట్టడానికి టైం పడుతుంది. పలచటి అటుకులైతే వెంటనే మెత్తబడిపోతాయి. ఇవి 2 మెత్తబడిన తర్వాత పక్కకు తీసేసుకొని వాటర్ అంతా పోయి కాస్త పొడి పొడిగా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని వీటన్నిటిని కూడా బౌల్లోకి వేసేసుకోవాలి. దీంట్లో 1.5 కప్పు పెరుగుని వేసుకోవాలి. దాదాపు 1/2 లీటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. కప్పులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ఆ వాటర్ని కూడా వేసుకొని తగినంత ఉప్పుని వేసుకోండి. ఉప్పు కాస్త తక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకునేటువంటి చియా సీడ్స్ లేకపోతే సబ్జా గింజలనైనా తీసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు పెరుగులోకి వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా సుద్దలుగా లేకుండా ఈవెన్గా పెరుగు పట్టేటట్టుగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత దీంట్లోకి ఒక క్యారెట్, కీరా దోసని తీసుకొని పీల్ తీసేసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకొని వేయించండి. ఒకవేళ పెద్దవాళ్ళు తినేటట్టయితే వాళ్ళకి నలగకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని స్టవ్ మీద పెట్టేసి తురిమేసుకోండి. లేకపోతే అల్లం పేస్ట్ ఉన్నా కానీ వేసుకోండి. పచ్చిశనగపప్పు, అల్లం పచ్చివాసన పోయి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా ఆప్షనల్, మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. ఫైనల్గా కాస్తంత కరివేపాకు, నచ్చితే కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పెరుగు పైన ఉన్నటువంటి మూతను తీసేసి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్నటువంటి క్యారెట్, కట్ చేసుకున్నటువంటి కీరా దోస ముక్కల్ని వేసుకోండి. అలాగే వేయించిన వేరుశనగ పప్పును కూడా లైట్గా పొట్టు తీసేసి వేసుకోండి. నేనైతే 3 గుప్పెళ్ళు వేసుకున్నాను. నేను తయారు చేసేది 4కి సర్వ్ చేయొచ్చు ఈజీగా. తర్వాత తాలింపును కూడా జీడిపప్పు, పచ్చిశనగపప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. సూపర్ బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్కి కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఈవినింగ్ టైమ్స్ అయితే పెరుగుని స్కిప్ చేయాలి కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైతే బాడీ హీట్గా అనిపిస్తుందో లేకపోతే హీట్ బాడీ ఉన్న వాళ్ళైతే ఇది తీసుకున్నారు అని అంటే తప్పకుండా మీ బాడీ అంతా కూల్ అవుతుందండి. పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుంది. తిన్న తర్వాత కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. సమ్మర్కి అయితే సూపర్ ఫుడ్, బట్ ఈవెన్ వింటర్లో కూడా చాలా బాగుంటుంది. ఒక గుప్పెడి వరకు దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేయండి. 3-4 బౌల్స్ తిన్నా కానీ పొట్ట లైట్గానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు బాక్స్లోకి కూడా వేరుశనగపప్పు ఇవి పక్కకు పెట్టేసుకొని మిగతా వాటిని అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని తినే ముందు వాటిని కలుపుకొని తిన్నారంటే కూడా అప్పటికప్పుడు క్రిస్పీగా ఉండి పంటికి నలుగుతూ చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.